వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఈ రోజు ప్రీమియం ఇంటీరియర్ తో ఉన్న ఈ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తెచ్చాను. ఈ హౌస్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. నా పేరు లయ, మీరు చూస్తున్నారు జూ రియాలిటీ ఛానల్. ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఈ హౌస్ 23.5 అంకణంలో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసినట్లయితే 28 విడ్త్ అయితే వస్తుంది, లెంత్ 60 అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఈ హౌస్ యొక్క ఎలివేషన్ చూద్దాం. ఈ కలర్ కాంబినేషన్, హౌస్ యొక్క ఎలివేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గ్లాస్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే ఇక్కడ వాల్ డిజైన్ కూడా మంచి టైల్స్ తో మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే గ్లాస్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే 2 సైడ్స్ కూడా పిల్లర్ కి మంచి కలర్ కాంబినేషన్ తో టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ చూస్తున్నట్లయితే బిగ్ గార్డెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. చాలా గ్రీనరీగా ఉంది. ఇక్కడ మనం ప్లాంట్స్ కూడా ప్లాంట్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే. ఈ ఏరియా అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ మనకి 30 ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే 3 హౌసెస్ ఉన్నాయి. 2 హౌసెస్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న హౌస్ మాత్రమే ఉంది. ఈ హౌస్ లోపలికి వెళ్ళి కూడా చూసేద్దాం. ఇక్కడ ఎంట్రన్స్ లో చూసినట్లయితే ర్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. కార్ అండ్ బైక్ ఈజీగా పార్క్ చేసుకునే విధంగా ర్యాంప్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మంచి బ్యూటిఫుల్ గా ఉండేటట్టు గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్లీ సింగిల్ గేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇక్కడ 2 సైడ్స్ కూడా గేట్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా హెవీ డిజైన్ తో ఇచ్చారు. మంచి క్వాలిటీ మెటీరియల్స్ కూడా యూజ్ చేశారు. ఇది లాంగ్ లైఫ్ వస్తుంది. అలాగే రైనీ సీజన్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా రస్ట్ అవ్వకుండా లాంగ్ లైఫ్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే పిల్లర్స్ కి కూడా లైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రెసెంట్ అయితే ఇంకా పెట్టలేదు. మంచి కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఈ పిల్లర్ డిజైన్ అయితే. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. చాలా స్పేషియస్ గా, చాలా ఈజీగా కూడా పార్క్ చేసుకోవచ్చు కార్ అండ్ బైక్. ఈ ఈస్ట్ కార్నర్ లో చూసినట్లయితే బోర్ ప్రొవైడ్ చేశారు. 2 ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రెసెంట్ అయితే పెట్టలేదు, మళ్ళీ పెడతారు. ఇటు సైడ్ చూస్తున్నట్లయితే మంచి కలర్ కాంబినేషన్ తో స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని సపోర్టివ్ గా రైలింగ్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ప్రొవైడ్ చేశారు. చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే మంచి కలర్ కాంబినేషన్ తో వాల్ డిజైన్ అయితే చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ వాల్ డిజైన్ అండ్ పిల్లర్ డిజైన్ కూడా సేమ్ గా మంచి అట్రాక్టివ్ లుక్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ ఫ్లోర్ డిజైన్ కూడా సేమ్ బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేసి మంచి లుక్ వచ్చేలాగా ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడైతే మనకి సీలింగ్ సింపుల్ డిజైన్ తో మంచి లుక్ వచ్చేలాగా ఇచ్చారు. ఇటు సైడ్ ఎంట్రన్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా గ్లాస్ అనేది ప్రొవైడ్ చేశారు. మంచి ఫ్లవర్ డిజైన్ తో మంచి గ్రాండ్ లుక్ వచ్చేలాగా మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డోర్ చూస్తున్నట్లయితే గోల్డెన్ షేడ్ గా మంచి రిచ్ లుక్ వచ్చేలాగా ప్రొవైడ్ చేశారు. టేక్ వుడ్ తో ప్రిపేర్ చేశారు దీన్ని. ఇప్పుడు మనం హౌస్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. డోర్ అయితే చాలా హెవీగా మంచి క్వాలిటీ మెటీరియల్ తో యూజ్ చేశారు. ఈ లాక్ అనేది కూడా చాలా స్పెషల్ గా ఉంది. ఇక్కడ అంతా చూస్తున్నట్లయితే ఇదంతా కూడా లివింగ్ ఏరియా. చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడైతే యూపీవీసీ విండోతో పాటు మస్కిటో మెస్ కూడా ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే సీలింగ్ కూడా చాలా సింపుల్ గా మంచి క్లాసిక్ లుక్ వచ్చేలాగా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనం టీవీ యూనిట్ చూద్దాం. ఇక టీవీ యూనిట్ అయితే వాల్ మొత్తం కవర్ అయ్యేలాగా మంచి లుక్ వచ్చేలాగా ఇచ్చారు. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ లివింగ్ ఏరియా అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ టీవీ యూనిట్ అనేది చాలా బిగ్ సైజ్ లో ఇచ్చారు. 50 ఇంచెస్, 60 ఇంచెస్, 70 ఇంచెస్ ఎంత బిగ్ సైజ్ టీవీ అయినా కూడా ఫిట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇదే బెస్ట్ పార్ట్ దీంట్లో. ఇటు సైడ్ చూస్తున్నట్లయితే ప్రొఫైల్ లైట్స్ కూడా చాలా మంచి లుక్ వచ్చేలాగా ప్రొవైడ్ చేశారు. మనకి షోకేస్ ఇక్కడ పెట్టుకోవడానికి కూడా చాలా మంచి ప్రొఫైల్స్ లైట్ సెట్టింగ్ తో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గ్లాసెస్ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా మంచి లుక్ వచ్చేలా చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ గా స్టోరేజ్ డ్రాస్ అయితే మంచి క్వాలిటీతో చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు రిమోట్ ఆపరేటింగ్ కోసం. ఇప్పుడైతే కిచెన్ అండ్ పూజా రూమ్ చూద్దాం. పూజా రూమ్ కంటే ముందు ఇక్కడైతే బుద్ధుడు డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అట్రాక్టివ్ గా ఉంది. ఈ ప్రొఫైల్ లైట్ సెట్టింగ్ చూస్తున్నట్లయితే చాలా ప్లెజెంట్నెస్ అనేది వస్తుంది. ఇక్కడ స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడైతే చూస్తున్నట్లయితే ఇక్కడ ఆర్చ్ వైట్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగా ఇచ్చారు. ప్రొఫైల్ లైట్స్ కూడా మంచిగా ఇచ్చారు. ఇక్కడైతే మనకి సపరేట్ పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మంచి డోర్స్ కూడా ఉన్నాయి. మంచి క్వాలిటీ డోర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. మనకి ఇటు సైడ్ అయితే ట్యాప్ సెక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 ట్యాప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రెసెంట్ ఫిట్ చేయలేదు. ఇక్కడైతే విండో కూడా ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. మస్కిటో మెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్ అంతా కూడా అందరికి నచ్చే విధంగా మంచి కలర్ కాంబినేషన్ తో బేబీ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. మంచి అట్రాక్టివ్నెస్ లుక్ అయితే వచ్చేలా చేశారు. ఇక్కడ డ్రావర్స్ కూడా వచ్చింది. చాలా బాగా కప్స్, స్పూన్స్, ప్లేట్స్ అన్ని పెట్టుకునే విధంగా ఇచ్చారు. స్టోరేజ్ ఏరియా కూడా చాలా ఇచ్చారు. ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్
అనేది ప్రొవైడ్ చేశారు. ఏమైనా ఐటమ్స్ పెట్టుకుంటే ఈజీగా మనం ఐడెంటిఫై తీసుకొని యూస్ చేసుకునే విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా స్టోరేజ్ ఏరియా. ఇప్పుడు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. చూడండి ఎంత స్పేషియస్గా చాలా బాగుందో. ఇక్కడ కూడా షోకేస్ పాయింట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఇస్తారు, హ్యాండ్ వాష్ పాయింట్ ఇదంతా కూడా. ఇక్కడ మనకి ఇంకా స్టోరేజ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ విండో కూడా ప్రొవైడ్ చేశారు. మనం చూసినట్లయితే ప్రతి విండో కూడా బ్లాక్ గ్రానైట్ అనేది అట్రాక్టివ్ గా మంచి లుక్ వచ్చేలాగా ఇచ్చారు. ఇక్కడైతే సీలింగ్ అయితే సింపుల్ గా క్లాసీ లుక్ వచ్చేలాగా ఇచ్చారు. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం. ఇక్కడైతే మంచి కలర్ కాంబినేషన్తో ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేశారు. గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్తో చాలా రిచ్ లుక్ వచ్చేలాగా ఇచ్చారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రస్తుతానికైతే వాళ్ళు వస్తువులు ఐటమ్స్ అన్ని పెట్టుకున్నారు. వాళ్ళు అవన్నీ క్లియర్ చేసి మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం మాస్టర్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి బెడ్రూమ్ కి కూడా బ్లాక్ గ్రానైట్ ఇది ప్రొవైడ్ చేశారు, మంచి లుక్ వచ్చేలాగా. ఈ డోర్ కూడా మంచి హెవీ డిజైన్ తో మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ చూస్తున్నట్లయితే అటాచ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ట్యాప్స్ అనేది ఫిట్ చేయలేదు, ఫిట్ చేసి మనకు అన్ని ఫిట్ చేసి ప్రొవైడ్ చేస్తారు. ఈ డోర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూస్తున్నట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా మంచి లుక్ వచ్చేలాగా ఇచ్చారు. ఈ గ్లాస్ డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది, చాలా చక్కగా కూడా ఇచ్చారు. ఇక్కడ స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వెంటిలేషన్ కోసం అయితే బిగ్ సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే వార్డ్రోబ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మెయిన్ గా అయితే మనం బీరువా పెట్టుకోవచ్చు, బిగ్ సైజ్ బీరువా. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లాకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. క్యాష్ అండ్ గోల్డ్ ఏమైనా పెట్టుకున్నా లాక్ చేసుకోవచ్చు. మంచి లాకర్ అయితే ప్రొవైడ్ చేశారు, 2 లాకర్స్. పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు. మంచి లుక్ వచ్చేలాగా మంచి కలర్ కాంబినేషన్ తో టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్టోరేజ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ పైన కూడా సీలింగ్ చూస్తున్నట్లయితే సింపుల్ గా క్లాసిక్ లుక్ వచ్చేలాగా ఇచ్చారు. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్ లో అయితే ఈ డోర్ హెవీ వర్క్ తో హెవీ డిజైన్ తో చాలా బాగా ఇచ్చారు. రిచ్ లుక్ కూడా వస్తుంది. ఇటు సైడ్ చూస్తున్నట్లయితే చాలా డిఫరెంట్ గా కలర్ఫుల్ గా మంచి వార్డ్రోబ్స్ అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు, కింద గ్రానైట్ కూడా ఇచ్చారు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే హైడింగ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ హైడింగ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇదే బెస్ట్ పార్ట్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్టోరేజ్ ఏరియా ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు, గ్రే అండ్ వైట్ తో. ఇటు సైడ్ చూస్తున్నట్లయితే బిగ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా డిఫరెంట్ లుక్స్ తో అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా సెల్ఫ్స్. ఇక్కడ స్టోరేజ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీకు గెస్ట్ రూమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గోల్డ్ అండ్ బ్రౌన్ షేడ్ తో డిఫరెంట్ డిజైన్ తో మంచి లుక్ వచ్చేలాగా డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ గెస్ట్ రూమ్ కూడా చాలా మంచి స్పేషియస్ గా ఇచ్చారు. ఇక్కడ కూడా విండో అనేది ప్రొవైడ్ చేశారు. మస్కిటో మెస్, సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ చూస్తున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మంచి అట్రాక్టివ్ లుక్ వచ్చే విధంగా అయితే వార్డ్రోబ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. పైన కూడా మనకి స్టోరేజ్ ఏరియా కూడా మంచి స్టోరేజ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సింపుల్ డిజైన్ తో సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు, గ్రీన్ కలర్ తో, గ్రీన్ అండ్ వైట్ కలర్ తో. ఓవరాల్ గా ఈ 3BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే G+1 పర్మిషన్ కూడా ఉంది. అంటే ఈ హౌస్ పైన ఇంకో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ కి వచ్చేసరికి 79 lakhs. దీంట్లో కూడా నెగోషియేషన్ ఉంది, అలాగే బ్యాంక్ లోన్ కూడా ఇస్తారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ చూస్తున్నట్లయితే నేషనల్ హైవే నౌపేట్ సెంటర్ 5 minutes డ్రైవ్, అలాగే మెడికవర్ హాస్పిటల్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా 15 minutes డ్రైవ్, ఆత్మకూర్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ కూడా 15 minutes డ్రైవ్. ఇలాంటి 3BHK మంచి ఇండిపెండెంట్ హౌస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూస్తున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈ హౌస్ ని విజిట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నా పేరు లయ. మరిన్ని మంచి ప్రాపర్టీస్ తో మీ ముందుకు వస్తాను. చూస్తూనేనండి జూ రియాలిటీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.